మన హాస్పిటల్లో శరణ్య అనే ఒక అమ్మాయి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. తన ఫ్రెండ్ అయిన సుష్మాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉండడం వల్ల మన హాస్పిటల్కి రిఫర్ చేసింది. సో ఇద్దరు కూడా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ సుష్మా అనే అమ్మాయి కన్సీవ్ అయింది. సో వాళ్ళిద్దరూ కూడా నన్ను ఒక డౌట్ అడిగారు. అదేంటి మేడం, నాకేమో ఏఎంహెచ్ లెవెల్ 1.5 ఉంది, తనకేమో 0.9 ఉంది, స్టిల్ సుష్మా ఏమో కన్సీవ్ అయింది. అసలు ఏఎంహెచ్ లెవెల్ తక్కువ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా అని అడిగింది. అసలు ఏఎంహెచ్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం రండి. ఏఎంహెచ్ యాంటీ ములేరియన్ హార్మోన్. చాలా మంది ఏఎంహెచ్ లెవెల్ తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ ఇంపాసిబుల్ అని అనుకుంటారు, ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం అని అనుకుంటారు. కానీ ఏఎంహెచ్ అనేది ఓవరీలో ఉన్న ఎగ్ రిజర్వ్ గురించి ఒక ఐడియా ఇస్తుంది. ఎగ్ క్వాలిటీ అండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి కాదు. సేమ్ ఏజ్లో ఉన్న ఉమెన్కి కూడా ఏఎంహెచ్ వాల్యూస్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏఎంహెచ్ వాల్యూ 0.9 ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ రావచ్చు. అదే 1.9 ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ డిలే అవ్వచ్చు. సో నెంబర్ ఒక్కటే ప్రెగ్నెన్సీని డిసైడ్ చేయదు. లో ఏఎంహెచ్ అంటే ఎగ్ రిజర్వ్ తగ్గిందని అర్థం, అంతేకాని ప్రెగ్నెన్సీ ఛాన్స్ లేదని కాదు. సో రైట్ టైంలో కరెక్ట్ ప్లానింగ్, గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. హై ఏఎంహెచ్ చాలాసార్లు పీసీఓడితో అసోసియేట్ అయి ఉంటుంది. సో ఎగ్ కౌంట్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఓవ్యులేషన్ అనేది జరగదు. ఏఎంహెచ్ ఏజ్తో డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏఎంహెచ్ ఒక్కటే ఫర్టిలిటీ టెస్ట్ కాదు. ఏఎంహెచ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీని రూల్ అవుట్ చేయదు. ఏఎంహెచ్ వాల్యూని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. కరెక్ట్ ఇంటర్ప్రిటేషను, రైట్ టైమింగ్, ప్రాపర్ కేర్ ఉంటే ఫర్టిలిటీ జర్నీ స్మూత్గా ఉంటుంది. ప్యానిక్ అవ్వకండి. క్లారిటీ కోసం ఎక్స్పీరియన్స్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.